హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్వీపీ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఎన్నో చాట్ రెసిపీస్ లైక్ సేవ్ పూరి, దహీ పూరి, పాప్డీ చాట్, ఆలూ బోండా, కట్లెట్, కచోరీ చాట్లో యూస్ చేసే గ్రీన్ చట్నీ అండ్ స్వీట్ చట్నీని సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను రండి. ముందుగా మీకు బేసిక్ గ్రీన్ చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను. ఒక మిక్సర్ జార్ని తీసుకొని చిన్న కట్ట కొత్తిమీర, కొన్ని పుదీనా ఆకులు, 3 పచ్చిమిర్చి, చిన్న సైజు అల్లం ముక్క, 3 వెల్లుల్లి పొట్టుతోనే వేసుకొని 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ చక్కెర, 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, 2 టీ స్పూన్ల వరకు నిమ్మరసం వేసుకొని ఒకసారి కోర్సుగా బ్లెండ్ చేసుకొని 2 టేబుల్ స్పూన్లు వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మీకు ఎంత వీలైతే అంత స్మూత్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసేసుకోండి. అంతే, బేసిక్ గ్రీన్ చట్నీ రెడీ. ఇదే గ్రీన్ చట్నీలో 2-3 టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకొని బాగా బ్లెండ్ చేసుకుంటే పన్నీర్ టిక్కా, చికెన్ టిక్కా ఇలా టిక్కా రెసిపీస్లోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఇప్పుడు సెకండ్ రెసిపీగా స్వీట్ చట్నీ లేదా టామరిన్ చట్నీ లేదా ఖట్టా మీఠా చట్నీ, ఏ పేరుతో అయినా పిలవచ్చు. ఈజీగా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఎలా చేయాలో చూపిస్తాను రండి. ముందుగా గింజలు తీసేసిన 50 గ్రాముల వరకు చింతపండుని తీసుకొని 150 ml వాటర్ వేసుకొని గంట పాటు నానబెట్టేసుకోండి. 1 అవర్ తర్వాత చింతపండు బాగా నానిపోయి ఉంటుంది. నానబెట్టుకున్న చింతపండుని వాటర్తో సహా మిక్సర్ జార్లోకి తీసుకొని మీకు ఎంత వీలైతే అంత స్మూత్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసేసుకోండి. మీరు చింతపండు పేస్ట్ని ఎంత స్మూత్గా బ్లెండ్ చేసుకుంటే ఖట్టా మీఠా చట్నీ టెక్స్చర్ అంత బాగా వస్తుంది. చట్నీ చేసే ప్యాన్లోకి ఒక స్ట్రైనర్ని తీసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్న చింతపండు పేస్ట్ మొత్తంని స్ట్రైనర్ ద్వారా పల్ప్ మొత్తం ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. అలాగే మన ఛానల్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఈ ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి. 5 మినిట్స్ తర్వాత మీరు ఎంత చింతపండు అయితే తీసుకున్నారో అంతకు డబల్ క్వాంటిటీ అంటే 100 గ్రామ్స్ వరకు బెల్లం వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇక్కడ ఒక చిన్న క్లిప్పింగ్ మిస్ అయిపోయింది. బెల్లం మొత్తం చింతపండు పల్పులో బాగా కరిగాక మరో 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి. వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా పోరింగ్ కన్సిస్టెన్సీ వచ్చాక స్పైసెస్ యాడ్ చేయండి. కలర్ కూడా బాగా చేంజ్ అవుతుంది. ఇందులో 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మరో 2 నిమిషాలు ఉడికించుకుంటే అంతే, ఎంత సింపుల్ అండ్ టేస్టీ ఖట్టా మీఠా చట్నీ రెడీ. ఇలా పోరింగ్ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుంటే చల్లారాక ఇంకాస్త చిక్కబడుతుంది. టామరిన్ చట్నీ పూర్తిగా చల్లారాక ఒక బాక్స్ లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే 7 days వరకు స్టోర్ చేసుకోవచ్చు. నేను చెప్పిన ప్రాసెస్ లో ఖట్టా మీఠా చట్నీని ట్రై చేయండి. చాట్ లో వేసే వరకు కూడా అస్సలు ఆగరు, ఒట్టిదే స్పూన్ వేసుకొని తినేస్తారు, అంత రుచిగా ఉంటుంది. మరి ఈ సింపుల్ చట్నీ రెసిపీస్ మీకు నచ్చాయా? నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మరిన్ని హెల్దీ, డెలిషియస్ అండ్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ మీరు నేర్చుకోవాలంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి.